ఈ రోజు మనం యానిటేషన్స్ చెప్పుకుందాం అమ్మా. ఇంటర్మీడియట్ వాళ్ళకి యానిటేషన్స్ చాలా బిగ్గెస్ట్ టాస్క్ అనమాట. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అక్కడే మార్కులు అనేవి పోవడం అనేది జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం యానిటేషన్స్ ఫస్ట్ మీకు నేను ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అనమాట. ఇంగ్లీష్ ఎస్సేకి కానీ ప్రోజ్కి కానీ పోమ్కి కానీ ఫస్ట్ టైటిల్ రాయాలి, తర్వాత ఆథర్ నేమ్ రాయాలి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానిటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానిటేషన్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా నేను మీ ఇంటర్మీడియట్ యానిటేషన్స్ తయారు చేశాను. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానిటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియట్ లో ప్రతి లెసన్ కి 4 యానిటేషన్స్ ఉంటాయి. మెలడీ ఆఫ్ అవర్ థింకింగ్ ఇందులో 4 యానిటేషన్స్ ఉంటాయి. 4 యానిటేషన్స్ ఇది చెక్ చేసుకుందాం. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఇది మీకు చెప్తాను ఇప్పుడు నేను. Annotations, the melody of overthinking. I was a hospital in myself. All they need to do would be to later around me, and after that they take their diploma. ఈ క్వశ్చన్ మనకి మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ నుంచి ఇచ్చాడమ్మా. ఈ క్వశ్చన్ అర్థం ఏంటంటే అమ్మా, ఇతను నేనే ఒక ఆసుపత్రి లాంటి వాడిని, డాక్టర్లు కావాలనుకునే వాళ్ళు నా దగ్గర చుట్టూ తిరిగితే చాలు వాళ్ళకి డిప్లొమా వచ్చేస్తుంది అని చెప్పడం అనమాట ఆ లెసన్ లో. ఓకేనమ్మా, క్వశ్చన్ కి అర్థం. ఇప్పుడు లెసన్ లోకి వెళ్దాం. ఇది ఎందు నుంచి ఇచ్చాడు? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మ ఇక్కడ? జరం. ఓకేనమ్మా, డన్. ఫస్ట్ రెఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది హ్యూమరస్ ఎస్సే ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ రిటన్ బై జరం. హ్యూమరస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమరస్ అంటే నవ్వు పుట్టించేది. ఓకేనమ్మా, డన్. పుట్టించే కథ అనమాట. ఈ వాక్యం మనకి నవ్వు పుట్టించే కదా, హాస్యం నుండి తీసుకున్నది. ఓకే, హ్యూమరస్ అంటే హాస్యం. సో ఈ యొక్క వ్యాసం పేరు ఏంటి? మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనమాట. సో ఇది రాసింది ఎవరు? జరం. సో యానిటేషన్ లో ఫస్ట్ రెఫరెన్స్ మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ వస్తే ఈ రెఫరెన్స్ ఇలా రాయాలి. నెక్స్ట్ కాంటెక్స్ట్. ది narrator humorously imagines himself suffering from every disease listed in a medical book. కాంటెక్స్ట్ అంటే తెలుసమ్మా? ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది, ఏమి జరిగింది. సో దీని వల్ల వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని కాంటెక్స్ట్ అంటారు. ఈ కథ మనకి చెప్తున్న వ్యక్తి ఏంటంటే ఒక మెడికల్ బుక్ చదువుతాడు అనమాట. ఓకేనమ్మా, సో ఆ బుక్ లో చాలా వ్యాధుల గురించి ఉంటుంది. సో అతనికి ఏమనిపిస్తుంది అంటే ఇలా అనిపిస్తుంది, అయ్యో ఇవన్నీ నాకున్నాయేమో అని అనిపిస్తుంది. ఓకేనమ్మా, అతనికి నిజంగా వ్యాధి లేదు, అతను అతిగా ఆలోచిస్తున్నాడు. అంటే బుక్ లో ఉన్న ప్రతి వ్యాధి తనకుందని అతను సరదాగా ఊహించుకుంటున్నాడు. అది ఇక్కడ వరకు అర్థం. నెక్స్ట్, ఆఫ్టర్ రీడింగ్ ది సిమ్టమ్స్ హీ కన్క్లూడ్ దట్ ఈస్ సచ్ ఎ పర్ఫెక్ట్ స్పెసిమెన్ ఆఫ్ ఇల్నెస్ దట్ మెడికల్ స్టూడెంట్స్ కుడ్ జస్ట్ ఎగ్జామిన్ హిమ్ అండ్ బి రెడీ ఫర్ ది డిప్లొమాస్. ఓకేనా, ఫస్ట్ స్పెసిమెన్, డిప్లొమాస్. స్పెసిమెన్ అంటే ఏంటమ్మా? శాంపుల్ అనమాట. ఏదైనా శాంపుల్ గా చేయడం దాన్ని స్పెసిమెన్ అంటారు. సింపుల్ గుర్తుపెట్టి శాంపుల్, అది స్పెసిమెన్. పేరాకి అర్థం ఏంటమ్మా? ఇక్కడ వరకు చదువుకున్నాం కదా. అతను ఒక మెడికల్ బుక్ చదివాడు. అందులో ఉన్న వ్యాధులు, లక్షణాలు అన్ని నాకే ఉన్నాయే మాత్రం అనుకున్నాడు. అందుకే అతను ఏమని సరదాగా చెప్తున్నాడంటే తన దగ్గర నేను మెడికల్ బుక్ చదివాను, నా దగ్గర చాలా వ్యాధులు ఉన్నాయని అతను ఊహించుకుంటున్నాడు. కాబట్టి డాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు ఆసుపత్రికి వెళ్లాల్సిన పని లేదు. నన్ను మాత్రం చూస్తే చాలు, వాళ్ళు అన్ని వ్యాధులు నేర్చుకుంటారు. ఎందుకంటే అన్ని డిసీజెస్ నా దగ్గర ఉన్నాయి, అన్ని డిసీజెస్ నేను చదివాను. సో వెంటనే డాక్టర్ సర్టిఫికేట్, డిప్లొమా అంటే డాక్టర్ సర్టిఫికేట్, డిప్లొమా అంటే సో సర్టిఫికేట్స్, వెంటనే డాక్టర్ సర్టిఫికేట్ కూడా, డిప్లొమా కూడా రావచ్చు అని చెప్తున్నాడు. ఓకేనమ్మా, అది కాంటెక్స్ట్. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. ఇన్ దిస్ లైన్ ది రైటర్ స్పీక్స్ హ్యూమరస్లీ అబౌట్ హిస్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ రూడ్నెస్ ఇన్ డైలీ లైఫ్. ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి. ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం కదా, రచయితకు రోజువారీ జీవితంలో చాలా అశ్రద్ధగా, రూడ్ గా మాట్లాడే వాళ్ళు కలుస్తారనమాట. ఇతనికి రూడ్ ఒక ఎక్స్పీరియన్స్, అంటే కఠినమైన అనుభవాల్ని సరదాగా మనకి చెప్తున్నారు. ఓకేనమ్మా, అది ఈ పాయింట్ కి అర్థం. హ్యూమరస్ అంటే సరదాగా. హీ సేస్ దట్ హీ హాస్ సఫర్డ్ సో మచ్ ఇంపొలైట్నెస్ అండ్ బ్యాడ్ మేనర్స్ ఫ్రమ్ పీపుల్ దట్ హీ ఫీల్స్ లైక్ ఎ హాస్పిటల్ ఫిల్డ్ విత్ మెనీ కేసెస్ ఆఫ్ రూడ్నెస్, ఇన్సల్ట్స్ అండ్ బ్యాడ్ బిహేవియర్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, అతను చెప్పేది ఏంటంటే ఇక్కడ చాలా మంది అతనితో చాలా సార్లు అశ్రద్ధగా, అసభ్యంగా మాట్లాడారు, చెడ్డగా ప్రవర్తించారు. అందుకే అతనికి ఇలా అనిపిస్తుంది. ఏమని అనిపిస్తుంది? అతను అసభ్యంగా ఉండే కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉన్నట్లుగా ఇతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా, అతనికి ఎలా ఉందంటే అసభ్యంగా ఉండే కేసులతో నిండిన ఒక హాస్పిటల్లో ఉంది అని అతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా, అంటే బ్యాడ్ బిహేవియర్, ఇన్సల్ట్స్, రూడ్నెస్ అలాంటి వాళ్ళతో ఉండే కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉందని అతను అనుకున్నాడు. అది పాయింట్ కి అర్థం. నెక్స్ట్ ఏంటమ్మా? క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి అంటే, మనం ఒక లెసన్ లో ఒక కథని మనం బాగా గమనించి దాని యొక్క అసలు అర్థం
భావం మనం చెప్పడమే దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. మన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పడం. దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఓకేనా? ఇందులో ది రైటర్ హ్యూమరస్‌లీ సేస్ హి హాస్ ఫేస్డ్ సో మచ్ రూడ్‌నెస్ దట్ హి ఫీల్స్ లైక్ ఎ హాస్పిటల్ ఫుల్ ఆఫ్ కేసెస్ ఆఫ్ బ్యాడ్ మేనర్స్. సో, ఇక్కడ రచయిత సరదాగా ఏమని చెప్తున్నాడు మనకి, చాలా మంది అతనితో అసభ్యంగా ప్రవర్తించారని చెప్తున్నాడు. అందుకే తనకు ఇలా అనిపిస్తుంది. తాను అసభ్యపు ప్రవర్తన కేసులతో నిండిన ఆసుపత్రిలో ఉన్నట్లు ఇతను అనుకుంటున్నాడు. ఓకేనమ్మా? నెక్స్ట్, ఎనీవన్ హూ స్టడీస్ హిస్ ఎక్స్‌పీరియన్స్ క్యాన్ ఈజీలీ లెర్న్ హౌ కామన్ డిస్‌కర్టసీ ఈస్. ఓకేనమ్మా? డిస్‌కర్టసీ అంటే ఏంటి? అమర్యాద. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అందరూ అతనితో రూడ్ గా బిహేవ్ చేయడం జరిగింది. కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ మనం గమనిస్తే, చదివితే అసభ్యత అనేది, బ్యాడ్ బిహేవియర్ అనేది చాలా సాధారణమని మనకి తెలుస్తుంది. త్రూ దిస్ లైన్ హీ షోస్ ది నీడ్ ఫర్ పొలైట్నెస్ ఇన్ డైలీ లైఫ్. సో, రోజు మనం మర్యాదగా ప్రవర్తించాలని అతను చెప్తున్నాడు. ఓకేనమ్మా? ఈ లైన్ ద్వారా డన్. అది క్రిటికల్ కామెంట్. క్లియర్ మా? డన్. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ కన్క్లూజన్ కూడా రాయాలి. The Cute humorously criticizes hypochondria and showcases the narrator's absurdity through clever exaggeration. ఇందులో vocabulary చూద్దాం ఒకసారి గట్టికున్నాయి. ఫస్ట్, హైపోకోండ్రియా అంటే ఏంటి? షోకేస్ అంటే ఏంటి? అబ్సర్డిటీ అంటే ఏంటి? ఎక్సాగ్రేషన్ అంటే ఏంటి? ఫస్ట్, హైపోకాండ్రియా అంటే ఏంటి తెలుసమ్మా? నిజంగా ఆరోగ్యంగా ఉన్న అతనికి డిసీజ్ ఉన్న వాళ్ళు అనుకోవడం, దాన్ని హైపోకాండ్రియా అంటారు. షోకేస్ అంటే ఏంటి? ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా చూపించడం. అబ్సర్డిటీ అంటే ఏంటి? అంటే చాలా విచిత్రమైన లేదా బాధాకరమైన విషయం. దాన్నేమంటారు? అబ్సర్డిటీ అని అంటారు. ఎక్సాగరేషన్ అంటే నిజానికంటే ఎక్కువగా చూపించడం. ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పడం. దాన్ని ఎక్సాగరేషన్ అంటారు. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ పాయింట్‌కి అర్థం. ది క్యూట్ హ్యూమరస్‌లీ క్రిటిసైజెస్ హైపోకాండ్రియా అండ్ షోకేసెస్ ది నేరేటర్స్ అబ్సర్డిటీ త్రూ క్లెవర్ ఎక్సాగరేషన్. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ యొక్క కోట్ ద్వారా మనకి ఈ రోగిగా అనుకునే వారిని మజాకుగా చూపిస్తుంది ఈ యొక్క కోట్. ఓకేనమ్మా? ఇంకా ఏది చూపిస్తుంది? ఈ యొక్క రైటర్ నెరేటర్ ను చాలా విచిత్రంగా ఎక్కువ చూపిస్తూ ప్రవర్తిస్తున్నట్లుగా చూపిస్తుంది. ఒక లెసన్ మనడే ఆఫ్ ఓవర్ థింకింగ్. అదే కోట్. ఓకేనమ్మా? డన్. అది పాయింట్ కి అర్థం. ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఎస్సే సెంట్రల్ మెసేజ్ ఇమాజినేషన్ వెన్ అన్‌కంట్రోల్డ్ కెన్ లీడ్ టు సెంట్రల్ మెసేజ్ అంటే ఈ యొక్క రైటరు చెప్పాలనుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దీనికి అర్థం ఏమిటంటే, ఈ యొక్క వ్యాసం మనకి ఏం చెప్తుంది? మన ఊహాశక్తి ఎక్కువగా పెట్టి ఏంటి మనకి టీచ్ చేస్తుంది? మన ఇమాజినేషన్ కనుక ఎక్కువ మనలో ఉంటే అది మనకి భయాన్ని మనకి చూపిస్తుంది. అంటే ఎక్కువ ఇమాజినేషన్ పెట్టుకుంటే భయం అనేది ఎక్కువగా మనకు కలుగుతుందని చూపిస్తుంది. అదే కన్క్లూజన్. సో, ఇలా రాయాలమ్మా మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. చూసారు కదా? మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఏటేటి రాశాను? ఇలాగ టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫార్మాట్. ఇలా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. I walked into that reading room a happy, healthy man. I crawled out a decrepit wreck. సో, ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, క్రాల్డ్ అంటే ఏం తెలుసమ్మా? నెమ్మదిగా కదలడం. డిస్క్రిపిట్ అంటే ఏం తెలుసమ్మా? చాలా వీక్ గా, చాలా ఓల్డ్ గా అయిపోవడం. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ క్వశ్చన్ కి అర్థం. అంటే క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, మొదట అతను చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ఈ యొక్క రూమ్ లోకి వెళ్ళాడు. రీడింగ్ రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ గడిపిన తర్వాత అతను చాలా అలిసిపోయి, చాలా ఒత్తిడిలోనే చెత్తగా అనిపించింది అతనికి. ఏంటో చూద్దాం మరి. ఓకేనా? డిస్పరేట్ వ్రెక్ అంటే ఏంటి? డిస్పరేట్ వ్రెక్ అంటే పూర్తిగా అలిసిపోయి దుఃఖంగా ఉండడం. ఎందుకో చూద్దాం. ఈ లెసన్ దేంట్లో ఇచ్చాడు? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ నేమ్ వచ్చి ఏంటమ్మా? జెరోమ్. ఓకేనమ్మా? డన్. సో, ఈ లెసన్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, తెలియకపోతే ఒకసారి సమ్మరీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ రిఫరెన్స్, దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సే ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ బై జెరమ్. ఈ లైన్స్ ఎక్కడ తీసుకున్నారమ్మా? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే లెసన్ నుంచి దీన్ని తీసుకున్నారు ఈ యొక్క లైన్స్. ఓకేనమ్మా? ఎవరమ్మా దీన్ని రచించారు? జెరమ్. అదే రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఏంటి? ఏదైనా విషయాన్ని సంబంధించిన దాని కోసం చెప్పేది. అంటే ఎక్కడి నుంచి తీసుకున్నామో, ఎవరు రాశారో చూపించిన రిఫరెన్స్. ఓకేనా? డన్. Context. So, after entering the British Museum as a healthy person, the narrator reads various diseases and convinces himself that he has them all. ఓకేనమ్మా? డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? విషయాన్ని సరైనగా అర్థం చేసుకోవడానికి ఉన్న ఒక పరిస్థితి, దాన్నే కాంటెక్స్ట్ అని అంటారు. సో, ఇందులో ఇది పారాగ్రాఫ్ చెప్పుకున్నాక దీనికి అర్థం ఏంటంటే, నెరేటర్ అంటే కథను చెప్పేవాడు. కథను చెప్పేవాళ్ళని ఏమంటారు? నెరేటర్. సో, నెరేటర్ బ్రిటిష్ మ్యూజియం లో ఆరోగ్యంగా ఎంటర్ అవుతాడు. చాలా ఆరోగ్యంగా వెళ్తాడు. అతను అక్కడ అనేక రోగాల గురించి చదివి, అన్ని చదవడం వల్ల అతనికి అన్ని రోగాలు అతనికి ఉన్నాయని అతను ఫీల్ అయిపోతాడు. ఓకేనమ్మా? అతను కన్విన్స్ చేసుకుంటాడు ఇంకా అతను.
నాకు అన్ని ఉన్నాయని. అది ఇక్కడ వరకు అర్థం. దిస్ కామికల్ ట్రాన్స్ఫర్మేషన్ లీవ్స్ హిమ్ మెంటల్ అండ్ ఫిజికలీ డ్రైన్డ్. కామికల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? సరదాగా మారడం. ఓకేనమ్మా. అంటే ఈ సరదాగా మారిన పరిస్థితి అతన్ని శారీరకంగా మరియు మానసికంగా చాలా అలిసిపోయేటట్లుగా చేసింది. డ్రైన్ అంటే అలిసిపోయేటట్టు చేయడం. అతను అన్ని రోగాలు ఉన్నట్లుగా ఊహించుకోవడంతో చాలా బలహీనం అయిపోయాడు, వీక్ అయిపోయాడు, డ్రైన్డ్. ఓకేనా, అది డ్రైన్డ్ అంటారు. సో అది పేరాకు అర్థం. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. ది రైటర్ యూస్ హైపర్బోలా అంటే ఓవర్ స్టేట్మెంట్ అని చిన్నదాన్ని పెద్దదిగా చేసుకోవడం, గోరంతను గొడ్లంతగా అయినట్టుగా చేసుకోవడం, దాన్ని హైపర్బోలా అంటారు. టు ఎక్స్ప్రెస్ ది ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ రూడ్నెస్. ఈ రైటర్ ఇక్కడ ఎక్సాగరేట్ అయ్యాడు. అంటే ఎక్సాగరేట్ అంటే ఏంటి? చిన్నదాన్ని పెద్దదిగా చేయడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రైటర్ ఇక్కడ రూడ్నెస్ ని చూపించాడు. సో ఈ రూడ్నెస్ వల్ల పీపుల్ చాలా బాధగా మారుతారు. రూడ్నెస్ అంటే పీపుల్ చాలా సాడ్ గా మారుతారు. చిన్న విషయం పెద్దగా అయిపోద్ది తర్వాత. ఓకేనమ్మా, అది తర్వాత ఎక్సాగరేట్ అయిపోద్ది అనే దాన్ని ఇక్కడ రైటర్ చూపించారు, ఎక్స్ప్రెస్ చేశాడు. ఎమోషనల్ ఇంపాక్ట్ ఆఫ్ రూడ్నెస్ వల్ల వచ్చే ప్రభావం నెగిటివ్ ఇంపాక్ట్. రూడ్నెస్ వల్ల నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఇంకా ఎక్కువ అవుతుంది అని చూపించారు. ఈ టైలెట్స్ హౌ అన్కైండ్ వర్డ్స్ ఆర్ యాక్షన్స్ క్యాన్ స్పాయిల్ ఏ పర్సన్స్ ఓన్ మూడ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఇది ఏం చూపిస్తుందంటే ఈ యొక్క అసభ్యకరమైన మాటలు లేదా ప్రవర్తన ఒకరిని చాలా బాధపడేలా చేస్తుంది అంది అని చూపిస్తామా. డన్. కాంట్రాస్ట్ బిట్వీన్ హెల్దీ మ్యాన్ అండ్ డిస్క్రిపిట్ వ్రెక్ షోస్ ది పవర్ ఆఫ్ పొలైట్నెస్ అండ్ ది డ్యామేజ్ ఆఫ్ రూడ్ బిహేవియర్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే ఆరోగ్యవంతుణ్ణి మరియు బలహీనుణ్ణి పోల్చడం ద్వారా చూపిస్తుంది అనమాట. ఇక్కడ హెల్దీ మ్యాన్ కి వీక్ మ్యాన్ కి పోటీ చేస్తాను అనమాట. అంటే పొలైట్ గా ఉంటే చాలా మంచిగా ఉంటది, సో రూడ్నెస్ గా ఉంటే వేరే వాళ్ళు మనం హర్ట్ చేస్తాం చాలా అని చెప్తున్నారు. రెండింటికి కంపేరింగ్. క్రిటికల్ కామెంట్ అంటే కథను మనం బాగా అర్థం చేసుకొని అందులో ఆ దానికోసం మనం వివరించడం, దాని క్రిటికల్ కామెంట్ అని అంటారు. సో ది లైన్ హ్యూమరస్లీ క్రిటిసైజెస్ హౌ మెడికల్ బుక్స్ క్రియేట్ అన్నెసరీ ఫియర్ ఇన్ రీడర్స్. మెడికల్ బుక్స్ చదవడం వల్ల ఈ మెడికల్ బుక్స్ పీపుల్ ని మనుషుల్ని బాగా ఎక్కువ టూ మచ్ బాధను కలిగిస్తాయి, సిక్ గా చేసేస్తాయి, వీక్ గా చేసేస్తే అని చెప్తున్నాడు. ఓకేనమ్మా. ఇట్ షోస్ దట్ ఎక్సెసివ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ క్యాన్ మెంటలీ ఎగ్జాస్ట్ ఏ పర్సన్, టర్నింగ్ ఏ హెల్దీ మ్యాన్ ఇంటూ ఏ డిస్క్రిపిట్ బ్రెక్ ప్యూర్లీ బై ఇమాజినేషన్. ఓకేనమ్మా. ఫస్ట్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటే ఒక వ్యక్తి డాక్టర్ కలవకుండా వాడికి వాడే రోగిని గుర్తించుకోవడం, వాడికి వాడే డిసీజెస్ ఉన్న వాళ్ళ గుర్తించుకోవడం, దానే సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటారు, డాక్టర్ డిక్లేర్ చేయకుండానే. సో ఓకేనమ్మా. అంటే ఏం చెప్తుందంటే దీనికి అర్థం, ఈ ఒక లెసన్ మనకి ఏం చూపిస్తుంది? ఒక ఆరోగ్యకరమైన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నేను రోగిని, నాకు డిసీజెస్ ఉన్నాయి అలా ఓవర్ థింకింగ్ అలా అనుకోవడం వల్ల రోగం లేకపోయినా ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నా కూడా మానసికంగా మరియు శారీరకంగా బాగా నలిగిపోవచ్చు, అలిసిపోవచ్చు అనే దాన్ని ఇక్కడ చూపిస్తుంది. ఓకేనమ్మా. అది ఈ పాయింట్ కి అర్థం. దిస్ ఎక్సాగ్రేషన్ హైలైట్స్ ది డేంజర్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఇల్నెస్. ఏం చెప్తుంది పాయింట్? రచయిత విషయాన్ని పెద్దగా చూపి చెప్పాడు, దాన్ని ఎక్సాగ్రేషన్ అంటారు. సో ఇది ఏంటి హైలైట్ చేస్తుందంటే ఎక్కువగా రోగాల గురించి ఆలోచించడం మానసికంగా హానికరమని చెప్తుంది. ఓకేనమ్మా, అదే హైలైట్ చేస్తుంది. కన్క్లూజన్, ముగింపు. ది లైన్స్ హ్యూమరస్ ఇలస్ట్రేట్ హౌ ఇగ్నోరెన్స్ అండ్ మిక్స్డ్ విత్ ఇమాజినేషన్ క్యాన్ లెడ్ టు ఏ అన్నెసరీ సఫరింగ్ అలైనింగ్ విత్ ది ఎస్సేస్ థీమ్ ఆఫ్ ఇర్రేషనల్ సెల్ఫ్ డయాగ్నోసిస్. ఓకేనమ్మా. సో దాని ఇందులో వొకాబులరీ ఏంటి? ఇగ్నోరెన్స్, ఇర్రేషనల్. ఓకేనా. ఫస్ట్ ఇగ్నోరెన్స్ అంటే ఏంటి అసలు అర్థం? ఇగ్నోరెన్స్ అంటే ఏ విషయాన్ని తెలుసుకోకపోవడం, ఏ విషయం తెలియకపోవడం ఇగ్నోరెన్స్ అని అంటారు. ఇర్రేషనల్ అంటే ఏంటి? ఇర్రేషనల్ అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? వాల్యూ కాని థింగ్స్, దాన్ని ఇర్రేషనల్ అంటారు. ఓకేనా. సింపుల్ గా ఈ పాయింట్, ఈ పేరాకి అర్థం ఏంటంటే ఇందులో హార్డ్ వర్డ్ ఉందాం ఇందులోని, అలైనింగ్ అంటే ఏం తెలుసా? మ్యాచ్ అవ్వడం అనమాట. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ పేరాకి అర్థం. ఈ పేర ఏం చెప్తుందంటే, సో విషయాలను తెలియకపోవడం దాన్ని ఇగ్నోరెన్స్ అంటారు, మరియు ఎక్కువ ఊహించడం అవసరం లేని బాధలోకి తీసుకెళ్లిపోతుంది. సో ఇది ఈ యొక్క స్టోరీ మనకి చెప్పే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి తెలుసా? ఈ యొక్క స్టోరీ చెప్పే మాట ఏంటంటే తనను రోగిగా అనుకోవడం, దాన్నే ఇర్రేషనల్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అంటారు. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీ పాయింట్ కి అర్థం ఇది ఏం చూపిస్తుందంటే అమ్మా, సో ఎక్కువ ఇమాజినేషన్ చేసుకుంటే ఆ పర్సన్ బాగా సఫర్ అవుతాడు, ఎటువంటి రీజన్ లేకపోయినా. ఓకే, ఇమాజినేషన్ చేసుకోవడం వల్ల. ఇంకా ఏంటి మ్యాచ్ చేస్తుందంటే అలైన్. సో థింకింగ్ వల్ల మనం ఆటోమేటిక్ గా సిక్ అయిపోతాం, మనకు అది లేకపోయినా, డిసీజెస్ లేకపోయినా మనం బలహీనం అయిపోతాం. ఓకేనమ్మా, అదే కన్క్లూజన్, అదే దీనికి అర్థం. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సో ఇలా రాయాలమ్మా. సో టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్ ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా ఫుల్ మార్క్స్ అని మీకు పడిపోతాయి.
డోంట్ స్టఫ్ అప్ యువర్ హెడ్ విత్ థింగ్స్ యూ డోంట్ అండర్స్టాండ్. ఐ ఫాలోడ్ ది డైరెక్షన్స్ విత్ ది హ్యాపీ రిజల్ట్. సో ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, తెలియని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. సో మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. సో అప్పుడు మనకి మంచి రిజల్ట్స్ అనేది వస్తది. అది ఈ క్వశ్చన్ కి అర్థం. ఇది ఏ లెసన్ లో ఇచ్చాడు? టైటిల్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మా? జరంకే జరం. ఓకేనమ్మా, ఫస్ట్ రెఫరెన్స్. సో రెఫరెన్స్ ఏంటి? రెఫరెన్స్ అంటే ఏంటి అర్థము? ఎక్కడ నుంచి తీసుకున్నాము, ఎవరు రాశారు అని చెప్పేది. సో దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్సే ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. దీన్ని ఎవరు రాశారు? రిటర్న్ బై జరంకే జరం. ఓకేనా? కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ అంటే సందర్భం. కాంటెక్స్ట్ అంటే అర్థం ఏంటమ్మా? ఏదైనా ఒక విషయాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి ఉన్న సిచ్యువేషన్ కాంటెక్స్ట్ అంటారు. ఓకేనమ్మా? ది నెరేటర్ షేర్స్ ది అడ్వైస్ గివెన్ బై డాక్టర్ ఆఫ్టర్ హీ పానిక్స్ ఫ్రమ్ రీడింగ్ అబౌట్ డిసీజెస్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, నెరేటర్ అంటే ఎవరమ్మా? కథను చెప్పేవాడు. ఓకేనమ్మా? సో ఈ కథను చెప్పేవాడు రోగాల గురించి చదివి భయపడతాడనమాట. అతని డాక్టర్ అతనికి ఇచ్చిన సలహాని అతను మనతో పంచుకుంటాడు. ఓకేనమ్మా? డన్. అది పాయింట్ కి అర్థం. సింపుల్ ప్రిస్క్రిప్షన్, రెస్ట్ గుడ్ ఫుడ్ అండ్ నాట్ ఓవర్ థింకింగ్ రిస్టోర్స్ హిస్ హెల్త్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సో ఈ డాక్టర్ ఏం చెప్తాడంటే డాక్టర్ అతనికి విశ్రాంతి తీసుకోవడం, బాగా తినడం, ఎక్కువ ఆలోచించకూడదని చెప్తాడు. ఓకేనమ్మా? సో డాక్టర్ సలహాని ప్రిస్క్రిప్షన్ అంటారు. ఓకేనమ్మా? ఈ సలహాను పాటించడం అతన్ని మళ్ళీ ఆరోగ్యవంతంగా చేస్తుందని డాక్టర్ చెప్తాడు. ఓకేనమ్మా? అది నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ది ఆథర్ వాంట్స్ దట్ రీడింగ్ థింగ్స్ యూ డోంట్ ఫుల్లీ అండర్స్టాండ్ కెన్ కన్ఫ్యూజ్ ఆర్ మిస్లీడ్ యూ. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మీరు పూర్తిగా తెలియని విషయాలను చదవడం మిమ్మల్ని గందరగోళంలో పడేయవచ్చు లేదా తప్పుగా అనిపించవచ్చు. He then says he followed his advice which helped him avoid unnecessary worry and gave him a positive outcome. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను డాక్టర్ ఇచ్చిన సలహాను పాటించాడు ఫైనల్ గా. సో దాంతో అతను అవసరం లేని భయాన్ని తగ్గించుకున్నాడు అండ్ ఫలితం కూడా మంచిగా వచ్చింది. ఓకేనా? పాజిటివ్ అవుట్కమ్, ఫలితం మంచిగా వచ్చింది. నెక్స్ట్, ది లైన్ హైలైట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ స్టేయింగ్ కామ్ అండ్ నాట్ ఓవర్లోడింగ్ యువర్ మైండ్ విత్ కన్ఫ్యూజింగ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్ అబౌట్ హెల్త్. ఈ లైన్ మనకి ఏం చూపిస్తుందంటే, హైలైట్ చేస్తుందంటే, ముఖ్యంగా ఏం చెప్తుందంటే, మనం మనం ఎప్పుడైతే మనం శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఓకేనమ్మా? అని స్టేయింగ్ కామ్ అండ్ గందరగోళమైన విషయాల నుంచి ఎక్కువగా ఆలోచించకూడదు. ఓకేనమ్మా? సో నాట్ ఓవర్లోడింగ్ యువర్ మైండ్, ఎక్కువగా ఆలోచించకూడదు అని చెప్తున్నారు. సో ఏం చెప్తుందంటే, మనం ప్రశాంతంగా శాంతంగా ఉండాలి. గందరగోళమైన విషయాలను, ముఖ్యంగా ఆరోగ్యం గురించి సంబంధించిన గందరగోళమైన విషయాలను మనం ఎక్కువగా ఆలోచించకూడదు అనే దాన్ని ఈ యొక్క లైన్ హైలైట్ చేసి చెప్తుంది. ఓకేనమ్మా? అది ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, క్రిటికల్ కామెంట్. సో క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి? కథను మనం బాగా అర్థం చేసుకుని అందులో ఏంటి కథని మన ఒపీనియన్ మనం ఇవ్వడం కథ ద్వారా. ఓకేనా? దాని క్రిటికల్ కామెంట్ అంటారు. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? హ్యూమరస్ క్రిటిసైజ్ హౌ పీపుల్ ఆఫన్ పానిక్ బై రీడింగ్ కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ దే డోంట్ ట్రూలీ అండర్స్టాండ్. అంటే ఈ యొక్క రచయిత చాలా హాస్యంగా ఏది చూపించడం మనకి ఇక్కడ, ప్రజలు తెలియని విషయాలను చదివి భయపడతారు. ఓకేనమ్మా? సో లేదా పానిక్ అయిపోతారు. ఇది మనకి ఏం చెప్తుందంటే, గందరగోళమైన ఇబ్బందికరమైన ఒక విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందకూడదని అనేదాన్ని మనల్ని అనేదాన్ని మనకి ఇది నేర్పిస్తుంది. ఓకేనమ్మా? హీ హైలైట్స్ ది ఇర్రేషనల్ ఫియర్ క్రియేటెడ్ బై ఓవర్ థింకింగ్ అండ్ సజెస్ట్ దట్ అవాయిడింగ్ అన్నెసరీ సెల్ఫ్ డయాగ్నోసిస్ కెన్ లీడ్ టు ఏ హెల్దియర్ కాల్మర్ మైండ్. ఇర్రేషనల్ ఫియర్ అంటే తెలుసమ్మా? అంటే అర్థం లేని భయం, దాన్నే ఇర్రేషనల్ ఫియర్ అని అంటారు. భయం దేనికో కూడా అర్థం కాదు, దాన్ని ఇర్రేషనల్ ఫియర్ అంటారు. ఇప్పుడు ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, అమ్మా, ఇది చూపిస్తుందంటే అమ్మా, ఎక్కువగా ఆలోచించడం వల్ల ఆ పర్సన్ చాలా వీక్ గా మారిపోతాడు. మళ్ళీ ఇర్రేషనల్ ఫియర్, అర్థం భయం అనేది వస్తది. దీనివల్ల ఇంకా ఏం చెప్తుందంటే ఈ పోయము, ఓవర్ థింకింగ్ చేయకూడదు అండ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చేసుకోకూడదు. ఎప్పుడైతే ఓవర్ థింకింగ్ చేయమో, ఎప్పుడైతే సెల్ఫ్ డయాగ్నోసిస్ మనం చేయమో, అప్పుడు మన మైండ్ చాలా హెల్దీగా, చాలా ప్రశాంతంగా, చాలా కామ్ గా ఉంటది అని చెప్తున్నారు. ఓకేనమ్మా? అది పాయింట్ కి అర్థం. లాస్ట్ ఏంటమ్మా? కన్క్లూజన్. ది లైన్స్ ప్రెజెంట్ ఏ వాల్యుబుల్ మెసేజ్ ఇన్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ సింప్లిసిటీ ఆర్ ఎసెన్షియల్ ఫర్ వెల్ బీయింగ్. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ఈ లైన్స్ మనకి సింపుల్ మెసేజ్ ఇస్తుంది కానీ చాలా వాల్యుబుల్. అంటే పాయింట్ మనకి ఏం చెప్తుందంటే, సింపుల్ మెసేజ్, చాలా వాల్యుబుల్ మెసేజ్ ఇస్తుంది. సింపుల్ అయినా అంటే కామ్ గా ఉండడం,
అంటే లైఫ్‌ని చాలా సింపుల్‌గా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇది మనకి దేనికి ఉపయోగపడుతదంటే, ఇది ఇంపార్టెంట్ ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ దేనికంటే ఇది మంచి ఆరోగ్యానికి, అట్ ద సేమ్ టైమ్ మనసు హ్యాపీనెస్‌కి ముఖ్యం అన్నమాట. లైఫ్‌ని ఆనందంగా ఉంచుకోవడం, పీస్‌ఫుల్‌గా ఉండడం. ఓకేనమ్మా. అదే కన్క్లూజన్. ఇట్ స్ట్రెంథెన్ ది సెంట్రల్ థీమ్ బై కాంట్రాస్టింగ్ ది డేంజర్స్ ఆఫ్ ఓవర్ థింకింగ్ విత్ ద బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్. ఈ పాయింట్‌కి అర్థం ఏంటంటే అమ్మా, ఫస్ట్ కాంట్రాస్టింగ్ అంటే ఏంటమ్మా? ఏదైనా డిఫరెన్స్ చూపించడం. ఇద్దరి మధ్యన 2 థింగ్స్ మధ్యన గాని, 2 పర్సన్స్ మధ్యన గాని డిఫరెన్స్ చూపించడం. దాన్నే కాంట్రాస్టింగ్ అని అంటారు. ఓకేనమ్మా. 2 లేదా ఎక్కువ విషయాల మధ్య ఒక తేడాను చూపించడం. ఓకేనా? దాన్ని కాంట్రాస్టింగ్ అంటారు. ఇప్పుడు ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఇది మనకి ఏం చూపిస్తుందంటే అమ్మా, సెంట్రల్ థీమ్ అంటే ముఖ్యమైన విషయం ఈ యొక్క లెసన్ లో ఏంటంటే అది మెయిన్ ఐడియా, దాన్ని సెంట్రల్ థీమ్ అంటారు. మోర్ క్లియర్లీగా ఏటి కంపారిజన్ చేస్తుందంటే ఇద్దరి మధ్యన కంపారిజన్ చేస్తుందంట. 2 విషయాల్ని పోల్చి చెప్తుంది. ఒకటేంటి ఓవర్ థింకింగ్, ఇది ప్రమాదకరం, చాలా ఎక్కువగా ఆలోచించడం వల్ల డేంజర్. ఇంకోటి ఏం చెప్తుంది, బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్, ఈ బెనిఫిట్స్ ఆఫ్ కామన్ సెన్స్ ఉపయోగం. ఓకేనా? డన్. సో ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం కామన్ సెన్స్ యూస్ చేసి చేయాలి. కామన్ సెన్స్ యూస్ చేసి చేయకపోతే ఏమవుతుంది, డిసీజెస్ వస్తాయి. ఈ లెసన్ లో అతనికి వచ్చిన నెరేటర్కి వచ్చినట్టుగా. సో కామన్ సెన్స్ యూస్ చేసుకుంటే మన బెనిఫిట్స్ ఉంటుంది, ఓవర్ థింకింగ్ యూస్ చేస్తే డేంజర్ ఉంటుంది. అంతే, అదే కన్క్లూజన్. సో ఇదమ్మా ఇలా రాయాలి. టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఒక్క మార్క్ కూడా పోకుండా యానిటేషన్స్ ఫుల్ మార్క్స్ పడిపోతాయి. క్లియర్ మా? ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ స్ట్రక్చర్. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. It often is so. Those simple old-fashioned remedies are sometimes more efficacious than all the dispensary stuff. Vocabulary ఏంటి ఇచ్చారు మనకి? ఫస్ట్ ఓల్డ్ ఫ్యాషన్స్ అంటే పాతబడిపోవడం. ఇఫికాషియస్ అంటే ఏంటి తెలుసమ్మా? బాగా పనిచేసేది. ఓకేనమ్మా. డన్. డిస్పెన్సరీ స్టఫ్ అంటే ఏంటి అంటే టాబ్లెట్స్, ఈ యొక్క ఉంటాయి కదా ఇంజెక్షన్స్, ఇవన్నీ కూడా డిస్పెన్సరీ స్టఫ్ అని అంటారు. ఓకేనమ్మా. దాని అంటే ఫార్మసీ అంటే మెడికల్ ఫ్యాక్టరీ లేదా క్లినిక్ నుంచి తెచ్చుకున్న మందులు, దాన్ని డిస్పెన్సరీ స్టఫ్ అని అంటారు. సింపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, అతను చెప్పేది ఏమిటంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, సాధారణంగా అంటే పాతకాలపు మెడిసిన్స్ కొన్నిసార్లు మోడర్న్ మందుల కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి అని చెప్తున్నారు. ఓకేనమ్మా. డన్. టైటిల్ ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్. ఆథర్ ఎవరమ్మా? జరం. రిఫరెన్స్. సో రెఫరెన్స్ అంటే ఏంటి? ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు రాశారో చెప్పేది. సో ఇది ఎవరు రాశారు? ది లైన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ది ఎస్ఐ. ఎక్కడి నుంచి తెచ్చారు? ది మెలడీ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనే ఒక ఎస్ఐ దాంట్ నుంచి తీసుకున్నారు. ఎవరు రాశారమ్మా? జరం ఇది రాశారు. కాంటెక్స్ట్ అంటే సందర్భం. కాంటెక్స్ట్ అంటే అర్థమే తెలుసమ్మా, ఏదైనా ఒక విషయాన్ని చాలా సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఉన్న ఒక సిచ్యువేషనే కాంటెక్స్ట్ అంటారు. సో ఈ రిఫ్లెక్టింగ్ ఆన్ హిస్ చైల్డ్హుడ్, ది నెరేటర్ recalls how scoldings and physical actions were more effective in motivating him than pill or medicines. ఓకేనమ్మా. నెరేటర్ అంటే ఎవరు? కథను చెప్పేవారు. ఓకేనమ్మా. పిల్ అంటే టాబ్లెట్స్. సో ఒకసారి ఈ పాయింట్ చెప్పుకుందాం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, నెరేటర్ తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి అనిపించింది, ఏమని అనిపించింది? నెరేటర్ చిన్నప్పుడు తనాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. తిట్టడం, దండింపులు అనేవి మందుల కంటే ఎక్కువ పని చేసిందని చెప్తున్నాడు. ఓకేనమ్మా. డన్. దండింపులు అంటే ఏంటి? పేరెంట్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, ఎల్డర్స్ దగ్గర నుంచి గాని చిన్నప్పటి నుంచి మనం ఈ యొక్క తిట్లు అనేవి తింటే అప్పుడు మనం మారుతాం. ఆటోమేటిక్ గా మనకి ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఓవర్ థింకింగ్ ఆలోచనలు మనకి ఉండవు. ఈ లెసన్ లో చిన్నప్పటి నుంచి నెరేటర్ అక్కడ ఎవరి దగ్గర ఏ దండిపులు, తిట్లు అతను అనుభవించలేదు. కాబట్టి ఇక్కడ ఇతని మైండ్ ప్రతిదానికి పెద్ద దానిగా ఓవర్ థింకింగ్ ఇతను చేసుకుంటున్నాడు. సో కాబట్టి చిన్నప్పుడు తిట్లు, చిన్నప్పుడు దండింపులు ఇప్పుడున్న మెడిసిన్స్ కంటే మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్పేది ఈ యొక్క పేరా. నెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. ది ఆథర్ అబ్జర్వ్స్ దట్ ఓల్డ్ సింపుల్ హోమ్ రెమెడీస్ కెన్ సమ్టైమ్స్ క్యూర్ ఇల్నెస్ మోర్ ఎఫెక్టివ్లీ దెన్ మోడర్న్ డిస్పెన్సరీ మెడిసిన్స్. ఈ యొక్క ఆథర్, రచయిత చెప్పేది ఏమిటంటే, ఇక్కడ మనకి రచయిత చెప్పింది ఏంటంటే, ఈ యొక్క పాత సులభమైన ఒక హోమ్ రెమెడీస్ కొన్నిసార్లు ఈ యొక్క మోడర్న్ మెడిసిన్స్ కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయని చెప్తున్నారు. ఓకేనమ్మా. అదే పాయింట్ కి అర్థం. మోడర్న్ మెడిసిన్స్ డిస్పెన్సరీ మెడిసిన్స్ అంటారు. ఈ సజెస్ట్ దట్ ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ ఆర్ లాంగ్ టెస్టెడ్ వాల్యూ అండ్ షుడ్ నాట్ బి అండర్ ఎస్టిమేటెడ్. ఓకేనమ్మా. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, అతను ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క పాతకాలపు మందులు చాలా కాలంగా ఉపయోగించబడుతూ ఉంటాయి. సో మంచి ఫలితాన్ని కూడా అది ఇస్తది. అందువల్ల దాన్ని తక్కువ అంచనా అస్సలు
వేయకూడదు. ఓకేనమ్మా. దిస్ లైన్ ఆల్సో ఎంపసైజ్ అంటే బలంగా చెప్పడం దట్ నాట్ ఆల్ ఎఫెక్టివ్ క్యూర్స్ ఆర్ మోడర్న్ ఆర్ సైంటిఫిక్. సమ్ టైమ్స్ ది సింప్లెస్ట్ మెథడ్స్ వర్క్ బెస్ట్. ఈ పారాకి అర్థం ఏంటంటే, బాగా వినండమ్మా, మీకు పారా టు పారా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కానీ ఇలాగే రాయాలి మీరు యానిటేషన్ మాత్రం. చాలా ఇది పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మెట్. ఓకేనమ్మా. సో డన్. ఈ లైన్ ఏం చెప్తుందంటే మనకి, ఇప్పుడు ఉన్న మోడర్న్ మెడిసిన్స్ అన్ని కూడా మంచి మెడిసిన్స్ మంచిగా క్యూర్ చేయట్లేదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్స్ అన్ని కూడా మంచిగా ఎవరిని క్యూర్ చేయట్లేదు. కొన్ని సార్లు ఓల్డ్ మెథడ్స్, పాతకాల పద్ధతులే సరిగ్గా నాజుగ్గా పనిచేస్తున్నాయి అని చెప్తున్నాడు. అంతే, సింపుల్. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. ది లైన్ క్రిటిసైజెస్ ది బ్లైండ్ డిపెండెన్స్ ఆన్ మోడర్న్ మెడిసిన్ బై రిమైండింగ్ అస్ దట్ ట్రెడిషనల్ రెమెడీస్ హోల్డ్ ప్రాక్టికల్ విజ్డమ్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, క్రిటికల్ కామెంట్ అంటే ఏం తెలుసమ్మా, కథను చదివి మన ఒక అభిప్రాయాన్ని వివరించడం. ఓకేనా, దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. ఇక్కడ మనకి క్రిటికల్ కామెంట్ ది లైన్ క్రిటిసైజెస్ చెప్పాను కదా ఇక్కడ వరకు. ఒకటా. సో ఈ యొక్క లైన్ ఏం చెప్తుందంటే, మనం ఎప్పుడు కూడా మోడర్న్ మెడిసిన్స్ మీద డైరెక్ట్ గా ఆధారపడిపోయి ఉండిపోకూడదు. ఓకేనమ్మా. మోడర్న్ మెషిన్స్ పైన మోడర్న్ ఒక మెడిసిన్స్ పైన ఆధారపడి ఉండకూడదు. సో మనం కొన్ని సార్లు మనం మన ట్రెడిషనల్ రెమెడీస్ కూడా మనం గుర్తు చేసుకోవాలి. పాతకాల వైద్యం అనేది చాలా ఉపయోగకరమైనది అని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఆధునిక యంత్రాలపై లేదా ఆధునిక మందులపై మాత్రమే మనం ఆధారపడకూడదు అని గుర్తు చేస్తుంది. పాతకాల వైద్యం కూడా మనం ఉపయోగించాలి, అది కూడా మనకి మంచిదని ఇస్తుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో it challenges the assumption that new treatments are always superior and highlights how simple natural methods can sometimes offer more reliable relief than advanced medical products. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, న్యూ మెడిసిన్స్, న్యూ ట్రీట్మెంట్స్ అన్నిసార్లు అవి మంచిది కాదు. ఓకేనమ్మా. సో కొత్త మందులు లేదా చికిత్సలు ఎప్పుడు మంచివి కావు. కొన్నిసార్లు మనము ఏం చేయాలంటే సింపుల్ న్యాచురల్ మెథడ్స్ అన్నమాట. సో సింపుల్ న్యాచురల్ మెథడ్స్ అనేవి ఈ యొక్క మోడర్న్ ట్రీట్మెంట్స్ కంటే, ఓకేనా, మోడర్న్ మెడికల్ ప్రొడక్ట్స్ కంటే మంచి ఎక్కువ ఫలితాన్ని, మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది. అంతే, అది పాయింట్ మనం చూపిస్తుంది క్రిటికల్ కామెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్. దిస్ లైన్ హ్యూమరస్లీ సపోర్ట్స్ ది ఎస్ఎస్ మెసేజ్ దట్ అవర్ మెడికేషన్ ఈస్ ఆఫెన్ అన్నెసరీ. కన్క్లూజన్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మనకి ఈ యొక్క లైన్ మనకి చాలా హాస్యంగా చెప్తుంది. సో హాస్యంగా సపోర్ట్ చేస్తుంది ఎస్ఐని. ఏం చేస్తుందంటే, ఇక్కడ మెయిన్ అవి ఏంటంటే, ఎక్కువ మందులు తీసుకోవడం వల్ల ఓవర్ మెడికేషన్, చాలా మందులు తీసుకోవడం అనేది ఎక్కువ అవసరం కాదు. ఈ పాయింట్ కి అర్థం. ఓకేనమ్మా. ఎక్కువ మెడిసిన్ తీసుకోవడం అనేది అంత అవసరం కాదు అని చెప్తుంది. నెక్స్ట్, సింపుల్ రెమెడీస్ అండ్ సౌండ్ అడ్వైస్ క్యాన్ బి మోర్ ఎఫెక్టివ్ దెన్ అలోపతిక్ ట్రీట్మెంట్స్ వెన్ ది రియల్ ప్రాబ్లమ్ లైస్ ఇన్ ది మైండ్. ఇందులో వొకాబులరీ చూడమ్మా. సౌండ్ అడ్వైస్, అలోపతిక్ అంటే ఫస్ట్ నేర్చుకుందాం. అలోపతిక్ ట్రీట్మెంట్స్ మంచిగా అంటే ఆరోగ్యంగా తినడం, బాగా నిద్రపోవడం, ఇలాంటివి మంచిగా ఉన్న సలహాలు, దాన్ని సౌండ్ అడ్వైస్ అని అంటారు. ఓకేనా. అలోపతిక్ ట్రీట్మెంట్స్ అంటే డాక్టర్స్ ఇచ్చే మోడర్న్ మెడిసిన్స్, వాటినే అలోపతిక్ ట్రీట్మెంట్స్ అని అంటారు. ఓకేనమ్మా. డన్. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, సమస్య ఎక్కువగా మనసులో ఉంటే, అంటే ప్రాబ్లం అనేది ఎక్కువ మనకి మైండ్ లో ఉంటది. సో కాబట్టి ఇక్కడ మనం కొన్నిసార్లు సింపుల్ హోమ్ రెమెడీస్ అండ్ గుడ్ అడ్వైస్ మళ్ళీ సింపుల్ హోమ్ రెమెడీస్. సో సింపుల్ హోమ్ రెమెడీస్ అండ్ మంచి సలహాలు, ఓకేనా, గుడ్ అడ్వైస్, ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. సో మోర్ ఎఫెక్టివ్, బాగా పనిచేస్తాయి. సో దేనికంటే అలోపతిక్ ట్రీట్మెంట్స్ కంటే, అంటే మోడర్న్ మెడిసిన్స్ కంటే బాగా పనిచేస్తాయి. ఓకేనా ఇదమ్మా. సో ఇలా రాయాలి. ఆన్సర్స్ ఇస్తే టైటిల్, ఆథర్, రిఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇలా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనమ్మా. ఇవన్నీ రాయాలి, ఏది మిస్ చేయొద్దు. ఇలా రాస్తే ఫుల్ మార్క్స్ అని పడితే పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్. ఓకేనమ్మా. థ్యాంక్ యూ.